ఏం సమాధానం చెప్తాం? నువ్వు చెప్పింది కూడా నిజమే జ్యోతి. అశోక్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నిలవిని. ఒకవేళ మన విషయంలో తప్పు చేశామని ఫీల్ అవుతున్నాడు. అదే అయి ఉంటుంది తారక్ సార్. జ్యోతి అక్క కూడా ఏ మొహం పెట్టుకుని మళ్ళీ తారక్ అన్నయ్యకి ఎదురు పడగలని చాలా బాధపడింది. సరే, నువ్వు ఒకసారి జ్యోతికి కాల్ చెయ్యి. నీలవేణి నాకు ఫోన్ చేస్తుందండి. లిఫ్ట్ చేయకపోతే బాగోదేమోనండి. కరెక్టే జ్యోతి, ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారంటే లిఫ్ట్ చేయకపోతే ఫీల్ అవుతారు. లిఫ్ట్ చెయ్యి. చెప్పు నీలవేణి. హలో అక్క. ఇటు జ్యోతి, అర్జెంటుగా ఎక్కడున్నా సరే నువ్వు అశోక్ ఇంటికి వచ్చేసేయండి. అన్నా, ఇంటిగా? నేను మీకు తీరని ద్రోహం చేశాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మీకు ఎదురు పడమంటారు? మేము రాలేమన్నా. అదంతా నాకు తెలీదు. వెంటనే మీ ఇద్దరు ఇంటికి రావాల్సిందే. మీరు వస్తున్నారు అంతే. అన్నా, ఒక్క నిమిషం. తారకనే అర్జెంటుగా ఇంటికి రమ్మంటున్నారండి. ఇలా మనమే గిల్టీగా ఫీల్ అయ్యే కన్నా నేరుగా వెళ్ళి ఒకసారి తారక్కి సారీ చెప్తే మంచిదని నాకు కూడా అనిపిస్తోంది. వెళ్దాం పద. సరే. అమ్మా, ఈ ఇంట్లో మనకి బలం తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. మన విరోధుల బలం పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. నిశ్శబ్దంగా పడుకున్నంత మాత్రాన సింహానికి బలం తగ్గినట్టు కాదు. సమయం వచ్చిందంటే సింహం వేటకి ఏదైనా బలవ్వాల్సింది. మనకి బలం తగ్గిపోతుందని నువ్వు కంగారు పడకు. అమ్మగారు, కాఫీ. ఏ కుకుటేష్, ఆగరా. ఏంటమ్మగారు? నువ్వు ఈ ఇంట్లో ఎన్నాళ్లుగా పనిచేస్తున్నావురా? 10-12 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను అమ్మగారు. అన్నేళ్లుగా పనిచేస్తున్నప్పుడు ఈ ఇంటికి నువ్వు ఎంత నమ్మకంగా ఉండాలి? నువ్వు నీ యజమానుల కింద నువ్వు ఎంత వంగి వంగి పనిచేయాలి? కానీ నువ్వు నిజంగా అంత నమ్మకంగా ఉంటున్నావా? అదేంటమ్మా అంత మాట అన్నారు? మీలో ఎవరు ఏ పని చెప్పినా చేస్తాను. ఎప్పుడూ ఎదురు చెప్పను. ఎలాంటి కష్టమైనా ఓర్చుకుంటాను. ఒక మంచి పని వాడికి ఇంతకన్నా గొప్ప గుణాలు ఏముండాలమ్మా? చెప్పకూడని విషయాలు చెప్పకుండా దాచాలి.